స్టీల్ ప్లాంట్ ప్రమాద బాధితుల కుటుంబాలకు ఒక్కొక్కరికి ₹1,00,00,000 చొప్పున పరిహారం చెల్లించాలని ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ డిమాండ్ చేశారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, అలాగే కేంద్ర మంత్రి కుమారస్వామి రాజీనామాకు డిమాండ్ చేశారు. స్టీల్ ప్లాంట్ అభివృద్ధికి ఇచ్చిన హామీలు వెంటనే అమలు చేయాలని కేఏ పాల్ డిమాండ్ చేశారు. స్టీల్ ప్లాంట్లో 8 మంది మసైపోవడం, 6 చికిత్స పొందడం, వారి కుటుంబాల కష్టాలు కన్నీరు చూసి దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. అసలు ఏ విధంగా దేవుడు వారికి ఆత్మ శాంతి కలిగించాలని మాటల్లో సరిపోదు. అందరూ ఈ కుటుంబాల కొరకు ప్రార్థించండి. చంద్రబాబు నాయుడు గారు పెద్ద పెద్ద వాగ్దానాలు ఇచ్చాడు. అక్కడ ఉన్న ఎంపీ, వాళ్ళ బంధు విశాఖపట్నం ఎంపీ, ఆయన పేరు గుర్తులేదు, వీళ్ళందరూ ఏమయ్యారు? ఇప్పుడేమో స్టీల్ ప్లాంట్ మినిస్టర్ వచ్చి కుమారస్వామి టూర్లు చేస్తున్నాడు. ఏంటి ఈ పాపాన్ని దేవుడు క్షమిస్తాడా? ఇలాంటి ఘటన ఇంకొక దగ్గర ఏ దేశంలో అయినప్పటికీ రాజీనామా చేయకుండా ఉంటాడా? తక్షణమే స్టీల్ ప్లాంట్ కుమారస్వామి రాజీనామా చేయాలి. అప్పుడు ఏవియేషన్ మినిస్టర్ యాక్సిడెంట్ అయిన భోపాల్ ఫ్లైట్లో 280 మంది చనిపోతే ఆయన రాజీనామా చేయడు. నీట్ పరీక్షల ద్వారా లక్షల మంది యువతీ యువకులకు అన్యాయం జరిగిందంటే ఎడ్యుకేషన్ మినిస్టర్ రాజీనామా చేయడు. దీనంతటికీ కారణమైన అసలు ఆయన ఎప్పుడూ రాజీనామా చేయడే. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని కనీస మర్యాద ఉంటే, గౌరవం ఉంటే వెంటనే ఈ చనిపోయిన 8 మందికి చంద్రబాబు నాయుడు గారు ₹1,00,00,000 ప్రకటించకండి, ఇవ్వండి, ఈ రోజే ఇవ్వండి. లక్షల కోట్లు ఉన్నాయి కదా మీ దగ్గర, గవర్నమెంట్ తీస్తారా మీ సొంత తీస్తారా? ఇచ్చి తీరండి. 2, పవన్ కళ్యాణ్ న్యాయం చేయలేకపోతే, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ₹1,00,00,000 ఇప్పించలేకపోతే ఈ 8 మందికి గాయపడిన వాళ్ళకి 50 లక్షలు వెంటనే రాజీనామా చేయాలి.